Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. Okay, ఈ వీడియోలో మీకు ఏంటంటే EMRS కి సంబంధించి ఓకేనా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నానండి. ఓకేనా జనరల్ గా మనకు EMRS నుంచి ఓకేనా నోటిఫికేషన్ అయితే మనకు 7,000కు పైగా ఓకేనా వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అండి. టీజీటీ గాని పీజీటీ గాని ప్రిన్సిపల్ గాని ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ హాస్టల్ వార్డెన్ గాని జేఎస్సీ గాని ఓకేనా స్టాఫ్ నర్స్ గాని ఇలా మనకు చాలా ఓకేనా చాలా జాబ్స్ కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా కాబట్టి అందులో భాగంగా నేను ఏంటంటే మీకు ఇదివరకు ఎగ్జామ్ లో ఓకేనా EMRS లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉంది కదా, అందులో మనకి ఇంగ్లీష్ నుంచి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకేనా చూడండి, మీకు టీజీటీ అయినా సరే పీజీటీ అయినా సరే EMRS లో టీజీటీ అయినా పీజీటీ అయినా హాస్టల్ వార్డెన్ అయినా జేఏసీ అయినా సరే ప్రిన్సిపల్ పోస్ట్ అయినా సరే ఏదైనా సరే మనకు ప్రిలిమ్స్ టైర్ 1 ఎగ్జామ్ తీసుకున్నట్లయితే అందులో ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ వస్తుంది అండి. ఓకేనా మీకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది చెప్పేసి వాళ్ళు అక్కడ హిందీ నుంచి 10 మార్క్స్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్ కంపల్సరీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఓకేనా 10 మార్క్స్ మీరు ఇక్కడ ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట, రైట్. అదే టీజీటీ వాళ్ళకు పీజీటీ వాళ్ళకైతేనేమో మీకు 100 మార్క్స్ ఏమో సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అని చెప్పేసి టీజీటీ పీజీటీ వాళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు, రైట్. 10 క్వశ్చన్స్ ఏమో హిందీ నుంచి 10 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి. మీకు కంపల్సరీ ఇంగ్లీష్లో మీకు 40% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాలి. హిందీలో కూడా కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వాల్సిందే, హిందీలో కూడా క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకేనా కాబట్టి జాగ్రత్త చూసుకోండి. 4 to 5 మార్క్స్ వరకు రావాలి, అంటే 4 మార్క్స్ వస్తే మనకు క్వాలిఫై, అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి, రైట్. ప్రిన్సిపల్ అయినా ఎందులోనైనా సరే ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉంది. అన్ని టాపిక్స్ చదవాల్సిందే. ఓకేనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ టెన్సెస్ కానీ ఓకే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కానీ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ నౌను ప్రొనౌను అడ్జెక్టివ్ అన్నీ చదవాల్సిందే అండి. ఓకేనా అందుకోసం అని చెప్పేసి ఓకేనా EMRకి సంబంధించి మీకు ఇక్కడ నేను మన యాప్లో ఫుల్ కోర్స్ కూడా పెట్టాను అండి, ఫుల్ కోర్స్ కూడా పెట్టాను. ఓకేనా క్వశ్చన్స్లోకి ఒకసారి వెళ్ళే ముందు ఈ ఫుల్ కోర్స్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ EMRS స్కూల్స్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ మీకు ఏంటంటే 1 month వ్యాలిడిటీ 199కు ఉందండి, 3 months వ్యాలిడిటీ 299కు ఉందండి. ఓకేనా ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు సేమ్ కంటెంట్ చూడండి, SSC లెవెల్లో ఏదైతే మనకు కంటెంట్ వింటామో అదే కంటెంట్ వినాలి. వీటికి కూడా గ్రామర్ అయితే మారదండి అస్సలే, కాబట్టి అదే కంటెంట్ వినండి, రైట్. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోన్పే లేకపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే మన బుక్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ప్రజెంట్ బుక్ అయితే మీకు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అండి. ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మన దగ్గర బుక్స్ అనేవి వస్తాయి. ఓకేనా మళ్ళీ మనకు మళ్ళీ ప్రింట్ వేపిస్తున్నాము. ఓకేనా నెక్స్ట్ ఫ్రైడే ఇప్పుడు ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ బుక్స్ అనేవి తీసుకొస్తాం అనమాట. ఓకే బుక్ అనేది మీకు బైలింగ్ వల్ల ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది బుక్. ఒకవేళ మీ బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటే బుక్ స్టాల్స్లో తీసుకోండి, ఏం కాదు. బుక్ అనేది మీకు బైలింగ్ వల్ల ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి, రైట్. నేను లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ. ఓకేనా టైర్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా రైట్. ఏమంటుందంటే క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, రైట్. మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది వచ్చింది. ఏమంటుండంటే యాక్టివ్ వాయిస్ ఇచ్చానో ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. ఓకే ఫస్ట్ అసలు ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా చూద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓకేనా బీ ఫార్మ్ ప్లస్ V3. ఓకేనా బీ ఫార్మ్ ప్లస్ V3 అనేది మనకి ఏంటంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి, ఏ సెంటెన్స్లోనైనా సరే. ఓకేనా బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే ఇది ఏమవుతుంది చెప్పండి, మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకేనా వాడు సెంటెన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఇస్తాడు, కింది వాటిలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందో అడుగుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడైనా సరే స్ట్రక్చర్లో బీ ఫార్మ్ ప్లస్ V3, హెల్పింగ్ వర్బ్ ఏమో బీ ఫార్మ్ ఉండాలి, మెయిన్ వర్బ్ ఏమో V3. మెయిన్ వర్బ్ V3 తెలుసు కదా, V1 V2 V3 V4 అంటాం కదా, మెయిన్ వర్బ్ V3 ఉండాలి. ఈ స్ట్రక్చర్ కనిపిస్తే అది మనకి ఏమవుతుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే కాబట్టి బీ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉంటాయండి, బీ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి, బీ బీను బీయింగ్, తర్వాత యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్, ఈ 8 మనకు బీ ఫార్మ్స్ అవుతాయి. బీ బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్ అనమాట.
ఓకేనా, మీరు రాసుకోండి. రైట్, ఇందులో ఏదో ఒక బీ ఫామ్ వచ్చి V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. రైట్, ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాం. హిస్ యాటిట్యూడ్ వెక్సెస్ మీ సమ్ టైమ్స్. సో వెక్సెస్ అంటే ఏంటంటే జనరల్గా చాలా ఇబ్బంది పెడుతుంది అని మీనింగ్, అక్కడ ఇరిటేట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని మీనింగ్ అనమాట. రైట్, కాబట్టి ఇక్కడ చూస్తే జాగ్రత్త చూస్తే వెక్సెస్, హిజ్ యాటిట్యూడ్ అనేది ఏంటిది ఇక్కడ మనకు సబ్జెక్ట్. వెక్సెస్ హిజ్ యాటిట్యూడ్ అంటే అది మనకు సింగులర్ కదా, ఇట్ అన్నట్టే కదా. కాబట్టి ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కు ఎస్ యాడ్ కావాలి, V1కి ఎస్ యాడ్ కావాలి సింపుల్ ప్రెజెంట్లో. కాబట్టి వెక్సెస్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. రైట్, ఎట్లా కనిపెడుతున్నామంటే హెల్పింగ్ వర్బ్ ఏం లేదు, V1 ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ అన్నట్టు. రైట్, సో సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మరి ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చుకోవాలి? ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చుకోవాలంటే చాలా జాగ్రత్త చూడండి అందరూ. వెక్సెస్ మీ సమ్ టైమ్స్ అన్నాడు కాబట్టి కింద కూడా మనకు సమ్ టైమ్స్ అనేది ఉండాలి కదా. మరి సమ్ టైమ్స్ అనేది ఉండాలి కాబట్టి ఎక్కడెక్కడ సమ్ టైమ్స్ లేదో చూడండి. ఇక్కడ సమ్ టైమ్స్ ఉందా? లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. లాస్ట్ దాంట్లో సమ్ టైమ్స్ ఉందా? లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రెండు ఆప్షన్స్ పోయినాయి. ఐఎమ్ వెక్స్డ్ బై హిస్ యాటిట్యూడ్ సమ్ టైమ్స్, ఐఎమ్ సమ్ టైమ్స్ వెక్స్డ్ ఎట్ హిస్ యాటిట్యూడ్ అండి. సో వెక్స్డ్ వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏమొస్తుంది అంటే వెక్స్డ్ ఎట్. ఓకేనా, సో మీకు రెండు వస్తాయండి చూడండి ఇక్కడ అందరూ. సో వెక్స్డ్ అనేది వచ్చినప్పుడు ఓకేనా, సో వెక్స్డ్ విత్ వస్తుంది, నెక్స్ట్ మనకు వెక్స్డ్ ఎట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, వెక్స్డ్ విత్, వెక్స్డ్ ఎట్ అంటూ ఉంటాం. సో పర్సన్ ఉన్నప్పుడేమో వెక్స్డ్ విత్. ఓకే, సో బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఉన్నప్పుడేమో వెక్స్డ్ ఎట్ అంటూ ఉంటాం. బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఉంటేనేమో వెక్స్డ్ ఎట్ అంటాం. పర్సన్ గురించి మాట్లాడుతూనేమో వెక్స్డ్ విత్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బిహేవియర్ కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? వెక్స్డ్ ఎట్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. వెక్స్డ్ బై ఉండదు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెన్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇది. రైట్, ద ట్రైన్ వాస్ అబౌట్ టు లీవ్ ద స్టేషన్. సో ట్రైన్ అనేది ఇంకా స్టేషన్ వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉందంట. వెన్ వి డాష్ దేర్, మేము అక్కడికి వెళ్ళినప్పుడు సో ట్రైన్ అనేది వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది అని. మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంటే చూడండి, క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఇది ఎందులో ఉందండి మనకు? పాస్ట్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అది సో వెళ్ళడానికి రెడీగా ఉంది అని. కాబట్టి మేము వెళ్ళినప్పుడు అది వెళ్ళడానికి రెడీగా ఉండేది పాస్ట్లో ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళేది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. వెన్ వి వుడ్ రీచ్ అంటామా? ఇక్కడ మనకు లేదు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రీచ్డ్ ఉంది, హ్యాడ్ రీచ్డ్ ఉంది. ఇది పాస్టే అండి. మరి చాలా జాగ్రత్త చూడండి అందరూ. సో హ్యాడ్ రీచ్డ్ అనాలి అంటే హ్యాడ్ రీచ్డ్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ ఎవర్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ద టైమ్ డిఫరెన్స్. పాస్ట్లో 2 యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, హ్యాడ్ రీచ్డ్లో పెట్టాలన్నమాట. హ్యాడ్ రీచ్డ్ అనేది ఏ టెన్స్ అండి? అది పాస్ట్ పర్ఫెక్టే కదా, ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలన్నమాట. ఇక్కడ మీకు సో బిఫోర్ ఆఫ్టర్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్ అని ఏమన్నా సెన్స్ ఉందా? అక్కడ లేదు. కాబట్టి ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏం కాదు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంటున్నాం కాబట్టి వెన్ వి రీచ్డ్ దేర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూసుకోండి. ఇది కూడా చాలామంది రాంగ్ పెడుతూ ఉంటారండి ఈ క్వశ్చన్ కూడా. నితిన్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్ రమేష్. నితిన్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్ రమేష్ డాష్ కమింగ్ టు ద పార్టీ. రైట్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నితిన్ అతని ఫ్రెండ్ రమేష్ ఇద్దరు ఉన్నారు కాబట్టి సింగులర్ ప్లూరల్ అంటే ప్లూరల్ కాబట్టి ఏం చేస్తారంటే సో వర్ కానీ ఆర్ కానీ పెట్టేస్తారండి. సారీ, వర్ అనేది ఏం అవసరం లేకుండా ఎలాంటి కీవర్డ్ లేదు కాబట్టి ఆర్ అనేది ఆన్సర్ పెట్టేస్తారండి. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్ అనేది ఆన్సర్ పెట్టేస్తారు. కానీ ఇది మనకు రాంగ్. ఎందుకు రాంగ్ అంటే జాగ్రత్తగా చూడండి అందరూ. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 సబ్జెక్ట్స్ అనేవి ఓకేనా. సో మీరు 2 సబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ తోటి కానీ ఓకే, ఎలాంగ్ విత్ తోటి కానీ ఓకే, టుగెదర్ విత్ తోటి కానీ ఓకే, విత్ తోటి కానీ వెనెవర్ 2 సబ్జెక్ట్స్ ఎప్పుడైనా మనకు 2 సబ్జెక్ట్స్ వీటితోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, యాజ్ వెల్ యాజ్ తోటి, ఎలాంగ్ విత్ తోటి, టుగెదర్ విత్ తోటి, విత్ తోటి వీటితోటి కనెక్ట్ అయిపోతే సో వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలి. రైట్, మరి ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ నితినే కదా, నితిన్ కాబట్టి మరి అప్పుడు నితిన్ సింగులరా ప్లూరలా? సింగులర్.
సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా. సో ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ జనరల్గా. ఒకటి ఆర్ అనేది ప్లూరల్కి వాడతాం, ఆన్సర్ కాదు. వర్ అనేది ప్లూరల్కి వాడతాం, ఆన్సర్ కాదు. హ్యావ్ బీన్ ప్లూరల్కి వాడతాం, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఈజ్. ఏమొస్తుంది ఆన్సరు? ఈజ్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ అండి, రైట్. ఇంకో క్వశ్చన్ మీకు దీని మోడల్లో చెప్తా చూడండి. షీ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్, షీ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్. ఇది చెప్పండి నాకు అందరూ. ఇప్పుడు ఇక్కడ వజ్ వస్తుందా, వర్ వస్తుందా? వజ్ అంటే సింగులర్, వర్ అంటే ప్లూరల్ కదా. చెప్పండి, వజ్ వస్తుందా, వర్ వస్తుందా? ఆమె పేరెంట్స్తో కలిసి, షీ ఉంది, ఆమె పేరెంట్స్ ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే, సో షీ ఆమె పేరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వర్ అనేది ఆన్సర్ పెట్టేస్తారండి. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి చెప్పండి? వాస్. ఎందుకంటే వెనెవర్ టూ సబ్జెక్ట్స్, రెండు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అవి వేటితోటి కనెక్ట్ అయిపోయినాయి ఇంపార్టెంట్ అనమాట. వెనెవర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, అకంపనైడ్ బై, ఓకేనా, వీటితోటి కనెక్ట్ అయిపోతే వెర్బ్ మస్ట్ అగ్రి విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే వెర్బ్ అనేది ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? షీ. షీకి ఏమొస్తుంది అక్కడ? వాస్. కాబట్టి ఆప్షన్ వాజ్ అనమాట. అట్లా, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. టుడే. టుడే అంటే ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. టుడే అంటే ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. ప్రెజెంట్ కాబట్టి మరి వజ్ అన్న వర్ అన్న రెండు పాస్ట్లు కదా, కాబట్టి ఆప్షన్స్ రానే రావు, తీసేయండి అంతే. ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి. మొత్తం ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండి, రైట్. టుడే ద నీడ్ ఆఫ్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ యొక్క నీడ్ అనమాట. డాష్ జస్ట్ బ్రెడ్ అండ్ బటర్, ఓకేనా. సో ఈ రోజుల్లో ఏంటంటే, సో కామన్ మ్యాన్ యొక్క నీడ్ ఏంటంటే, సో బ్రెడ్ అండ్ బటర్, ఓకేనా. అంటే సో ఏమంటారు, అన్నం కూర అని సింపుల్గా అట్లా, రైట్. కాబట్టి సో అన్నం అనేది సో మేజర్, ఓకేనా, కామన్ నీడ్ అయిపోయింది అని మీనింగ్ అక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ టుడే ద నీడ్ ఆఫ్ కామన్ మ్యాన్. ద నీడ్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ యొక్క నీడ్. సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్ కాబట్టి ఆప్షన్స్ ఏమున్నాయండి? ఆర్ ఉంది, ఈజ్ ఉంది. సో ఈజ్ సింగులరా, ఆర్ సింగులరా? ఈజ్ అనేది సింగులర్. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, అంతే, ఓకేనా. అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట, రైట్. ఇది కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మిస్ కన్వాల్ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ స్కూల్. మిస్ కన్వాల్ డాష్, సో మిస్ కన్వాల్ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ స్కూల్. ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అనమాట కన్వాల్, రైట్. ఇప్పుడు ఇది మనకి ఆన్సర్ ఏమవుతుందో అడుగుతున్నాండి, రైట్. ఒకసారి ఇక్కడ క్లియర్ అందరూ వినండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, ఆర్టికల్ సంబంధించి. జనరల్గా మీకు డెసిగ్నేషన్స్, పోస్టులు కానీ డెసిగ్నేషన్స్ కానీ వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనము నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం. నెక్స్ట్ నరేంద్ర మోడీ, ఓకేనా. సో నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం ఆఫ్ ఇండియా. ఇప్పుడు రెండిట్లో ఆర్టికల్ చెప్పండి నాకు. యాన్ అయితే రాదు కదా, యాన్ అయితే రాదు. మరి ఏ వస్తుందా, దా వస్తుందో చెప్పండి. చూడండి, ప్రైమ్ మినిస్టర్ అంటుంది కాబట్టి మినిస్టర్ అంటే అది కామన్ నౌన్ కాబట్టి ఏదో ఒక ఆర్టికల్ అయితే రావాలి. సో నో ఆర్టికల్ ఆప్షన్ పోతుంది. నెక్స్ట్ యాన్ అనే ఆర్టికల్ కూడా ఇక్కడ రాదు. మరి ఇప్పుడు ఏమొస్తుంది? ఈ నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎమ్మా, దా పిఎమ్మా? నెక్స్ట్ నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం ఆఫ్ ఇండియానా, ద పిఎం ఆఫ్ ఇండియానా? అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఏం ఇండియా యొక్క పాకిస్తాన్ దేని యొక్క ఇవ్వలేడు అన్నప్పుడు ఒక పిఎం అని మీనింగ్ అనమాట. నరేంద్ర మోడీ ఒక పిఎం. చాలామంది పిఎంలు ఉన్నారు ప్రపంచంలో. సో జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనమాట. సో జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడాలి. సో పిఎం అన్నప్పుడు సౌండ్ పి, పా కాన్సనెంట్ కాబట్టి ఏ అనేది వాడతాం. నరేంద్ర మోడీ ఈజ్ ఏ సీఎం, సారీ ఈజ్ ఏ పిఎం. నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. కింది బ్లాంక్ చూడండి. నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క పిఎం. ఇప్పుడు ఇక్కడ ఏ పెడితే ఏమవుతుందంటే ఇండియాకు ఒక పిఎం అవుతుంది. ఇండియాకు ఉండేదే ఒక పిఎం, మళ్ళీ ఒక పిఎం ఇద్దరు పిఎం లేదు అక్కడ. కాబట్టి ఇట్లా పర్టికులర్ సెన్స్లో ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం వాడతామంటే దాని ఆర్టికల్ వాడాలంతే, ఓకేనా. కాబట్టి నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. జనరల్గా మాట్లాడేటప్పుడు అతను ఒక పిఎం. అదే ఇండియా గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఇండియా యొక్క పిఎం కదా, ఒకడే ఉంటాడు ఇండియాకు పిఎం. కాబట్టి ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా అన్నమాట, అట్లా, రైట్. చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఈజ్ ఏ సీఎం. దా ఎట్లా వాడతాం అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ అన్నమాట. సో జనరల్ సెన్స్లో మాట్లాడినప్పుడు ఏ కానీ యాని కానీ వాడాలి. పర్టికులర్ సెన్స్లో మాట్లాడినప్పుడు దాని ఆర్టికల్ వాడాలన్నమాట. ఇంకోటి ఏని యాన్ని మనం ఏమంటాం చెప్పండి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం చెప్పండి మనము? డెఫినెట్ ఆర్టికల్ అంటాం.
ఏని అండ్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ద బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ఆ అబ్బాయి అంటున్నామంటే పర్టికులర్ సెన్స్లో చెప్తున్నట్టే కదా, అంటే డెఫినెట్ సెన్స్ అన్నట్టే కదా. కాబట్టి ద బాయ్, దా అనేది డెఫినెట్ ఆర్టికల్ అనమాట. ఏ అని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఓకేనా రైట్. ఇప్పుడు చెప్పండి మీరు ఇంకా. సో మిస్ కన్వాల్ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ అంటే ఈజ్ ఏ ప్రిన్సిపల్, కానీ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్, ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అంటున్నాం కాబట్టి పర్టికులర్ సెన్స్ కాబట్టి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్. ఓకేనా చూడండి, షీ ఈజ్ ఏ ప్రిన్సిపల్, ఆమె యొక్క ప్రిన్సిపల్. షీ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ అంటే ఆమె స్కూల్కి ప్రిన్సిపల్ అంటున్నాం కాబట్టి పర్టికులర్ సెన్స్ కదా, షీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ అనమాట అది. ఓకేనా నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈఎంఆర్ఎస్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ అనమాట ఇది, కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి మీరు. సో చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రేజెస్ హ్యావ్ బీన్ రీఅరేంజ్డ్ టు ఫార్మ్ ఏ కరెక్ట్ సెంటెన్స్. రీఅరేంజ్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఓకేనా మనకు ఇంగ్లీష్లో ఈ టాపిక్ నుంచి ఇస్తాడు, ఈ టాపిక్ నుంచి ఇవ్వడం అని ఏముండదండి. మెన్షన్ చేయడం ఒకటి చేస్తాడు, కానీ ఇవ్వడం మాత్రం ఇంకోటి ఇస్తాడు అనమాట. ఓకేనా ఇంగ్లీష్ అట్లనే ఉంటుంది, ఎందుకంటే లింకింగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు అనమాట, వాడు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా రైట్. పీపుల్ గేవ్ ప్రెసిడెంట్ హిమ్ సపోర్ట్ హ్యావింగ్ ఎలెక్టెడ్ హిమ్. రైట్ చెప్పండి ఇంకా మీరు రీఅరేంజ్ చేయండి చూద్దాం. అసలు ఏదైనా చిన్న పేరు కనిపెట్టండి చూద్దాం. పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్. ఓకే, పీపుల్ గేవ్ ప్రెసిడెంట్, పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, పీపుల్ గేవ్ హ్యావింగ్ ఎలెక్టెడ్. ఒకసారి చూడండి అందరూ, పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, పీపుల్ అతనికి సపోర్ట్ ఇచ్చారు అనేది మనకు పేరులాగా ఉందా లేదా? ఉంది. అంటే పీపుల్ గేవ్ పక్కన ఏదొచ్చే ఛాయిస్ లేదు, ఈ సి వచ్చే ఛాయిస్ అవుతుంది. ఏసీ అనేది మ్యాండేటరీ పేర్. ఏసీ ఉందా? లేదు. ఏసీ ఉందా? లేదు. ఏసీ ఉంది, ఏసీ ఉంది. ఓకేనా చిన్న మ్యాండేటరీ పేరు కనిపించాం అనమాట. దాంతో 2 ఆప్షన్స్ పోయినాయి, 2 ఆప్షన్స్ మిగిలినాయి అనమాట. చెక్ చేయండి ఒకసారి. ఏసీ 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 స్టార్టింగ్లో వచ్చింది, దీంట్లో లాస్ట్లో ఎండింగ్లో వచ్చింది. రైట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి, చెక్ చేద్దాం. ఈడిబిఏసీ అట. ఈ హ్యావింగ్ ఎలెక్టెడ్, చూడండి హ్యావింగ్ ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్, అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని, సో పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్ ఇచ్చారు అని అంటే అతన్ని ప్రెసిడెంట్లా ఎన్నుకొని పీపుల్ అతనికి సపోర్ట్ ఇచ్చారు అని. ఓకే ఇది కరెక్టే ఉంది. ఓకే ఉంది అనుకోండి. 4th ఆప్షన్ చూడండి, ఏసీ. పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్ ప్రెసిడెంట్ హ్యావింగ్ ఎలెక్టెడ్ హిమ్. మీనింగ్ ఉందా ఇక్కడ? మనకు లేదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఇది మనకు సెంటెన్సే రాంగ్ అంటే రాంగ్ స్ట్రక్చర్లో ఉంది. ఇట్లా మనం వాడచ్చు. చూడండి ఇక్కడ హ్యావింగ్ ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్, అతన్ని ప్రెసిడెంట్లా ఎన్నుకొని పీపుల్ గేవ్ హిమ్ సపోర్ట్, అతనికి సపోర్ట్ ఇచ్చారు అని ఒక స్ట్రక్చర్లో ఉంది, కానీ ఇది మనకు స్ట్రక్చర్లో లేదనమాట. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్, ద విట్నెస్ విల్ డాష్ వాట్ ఐ హ్యావ్ సెడ్. ఓకేనా సో విట్నెస్ అంటే తెలుసు కదా, సాక్షి అని. విట్నెస్ విల్ డాష్ వాట్ ఐ హ్యావ్ సెడ్, నేను ఏదైతే చెప్తానో అతడు విట్నెస్ దానికి దాన్ని ఒప్పుకుంటాడు అని సింపుల్గా మీనింగ్ అక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూస్తే బియర్ అప్ ఉంది, బియర్ అవుట్ ఉంది, బియర్ విత్ ఉంది, బియర్ ఆన్ ఉంది. బియర్ ఆన్ అంటేనేమో ఎఫెక్ట్ ఆన్ సంథింగ్ అని. బియర్ అప్ అంటే ఏంటి చెప్పండి? సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాపీగా, ఓకేనా సో పైకి మంచిగా ఉండడం అనమాట, దాన్ని మనం బియర్ అప్ అంటూ ఉంటాం. బియర్ విత్ అంటే చూడండి ఇక్కడ, బియర్ విత్ అంటే ఏంటంటే ఓపికతో ఉండడం అనమాట, పేషెన్స్. ఓకేనా పేషెన్స్ తోటి ఉండడం, దాన్ని భరిస్తూ ఉండడం అని మీనింగ్ అక్కడ. రైట్ సో బియర్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే సో కన్ఫర్మ్ చేయడం. ఓకేనా సో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట, సపోర్ట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా సో కన్ఫర్మ్ చేయడం, సపోర్ట్ చేయడం అంటాం, దాన్ని బియర్ అవుట్ ఏమంటాం చెప్పండి, దాన్ని బియర్ అవుట్ అంటూ ఉంటాం. కాబట్టి సో ద విట్నెస్ విల్ సో బియర్ అవుట్ వాట్ ఐ హ్యావ్ సెడ్. సో విట్నెస్ నేను ఏదైతే చెప్తానో దానికి అతను అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడు అని. రైట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది మీకు ఫ్రేజల్ వర్బ్స్ లాంటి మీనింగ్ అనమాట. కెన్ యూ టెల్ మీ హౌ ద యాక్సిడెంట్ కేమ్ అవుటా, కేమ్ బైయా, కేమ్ అప్పా, కేమ్ డౌనా. కేమ్ డౌన్ అంటే కిందికి రావడం. ఓకేనా నెక్స్ట్ మనకు అక్కడ కేమ్ అప్ అంటే కనిపించడం అంటూ ఉంటాం. కేమ్ బై ఉంది, కేమ్ అబౌట్ ఉంది. చూడండి కెన్ యూ టెల్ మీ హౌ ద యాక్సిడెంట్, ఎలా యాక్సిడెంట్ జరిగిందో చెప్పాలి కదా. ఎలా యాక్సిడెంట్ జరిగిందో అంటే సో కేమ్ అవుట్, ఓకేనా సారీ కేమ్ అబౌట్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపెండ్ అని.
ఎలా జరిగింది అని, కేమ్ అబౌట్ ఎలా జరిగింది అని మీనింగ్ అక్కడ. కెన్ యూ టెల్ మీ హౌ ద యాక్సిడెంట్ కేమ్ అవుట్ అంటే సో బయటికి వచ్చింది అంటే ఎలా జరిగింది అని మీనింగ్, రైట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్, ద ట్రూప్స్ వర్ ఆర్డర్డ్ టు మొబిలైజ్, రైట్. చూడండి ఇక్కడ ట్రూప్స్ అనేవి ఆర్డర్డ్ టు మొబిలైజ్ అన్నమాట. ఇది సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా కనిపెట్టండి. వర్ ఆర్డర్డ్, యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్ బీ బీన్ బీయింగ్ అంటే బీ ఫార్మ్స్ కదా, ఆర్డర్డ్ అంటే V3 కదా. సో బీ ఫార్మ్ ప్లస్ V3 అంటే ఇది ప్యాసివ్ వాయిస్ అన్నమాట, రైట్. ఇప్పుడు టు మొబిలైజ్ ఏమడుతుండే క్వశ్చన్, fill in the blanks with the following sentences with the help of options that follow each of them, right. Choose the word which is nearly opposite. Mobilize అనే దానికి ఆపోజిట్ అంటున్నాను. మొబిలైజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే దగ్గరికి తీసుకురావడం అనమాట, అరేంజ్ చేయడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే డిస్మేస్, ఓకేనా. ఇక మన కన్వీనియంట్ అమ్మదాన్ని లేదు, ఓకే. లైన్ అప్ అన్నా కానీ మనము దగ్గర తీసుకురావడం అనమాట. రిట్రీట్ అంటే ఏంటి, విత్డ్రా చేసుకోవడం, బ్యాక్ రావడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి సో మొబిలైజ్ చేయడం అంటే దగ్గర తీసుకురావడం, డిస్మిస్ చేయడం అంటే దాన్ని తీసేయడం, దూరం పంపించేయడం అనమాట, రైట్. రిజెక్ట్ చేయడం అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. అది ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ మనకి ఏంటంటే సినానిమ్ అనమాట ఇది. హీ డెలివర్డ్ ద స్పీచ్ విత్ గ్రేట్ ఆప్లాంబ్. ఆప్లాంబ్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ కరెక్ట్లీ రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్. ఆప్లాంబ్ అనే దానికి సినానిమ్ ఏంటిది అని అడుగుతుండు. దాన్ని కరెక్ట్ రిప్లేస్ చేసేది ఏంటిదంటే దానికి మీనింగే కదా, ఓకేనా. సో ఆ వర్డ్ బదులు మీరు ఇంకా ఏ వర్డ్ పెడతారు అని, అంటే సేమ్ మీనింగ్ తోటి ఏ వర్డ్ వస్తుంది అని అడుగుతుండు. ఆప్లాంబ్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఆప్లాంబ్ అంటే సో చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉండడం అనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటూ ఉంటాం, రైట్. సో దానికి సినానిమ్ ఏమొస్తుంది అంటే కాన్ఫిడెన్స్. ఏమొస్తుంది చెప్పండి, కాన్ఫిడెన్స్ అండి. చూడండి కాన్ఫిడెన్స్ డిఫిడెన్స్ రెండు ఆపోజిట్ వర్డ్స్. కాన్ఫిడెన్స్ అంటే సొంతంగా నమ్మకం ఉండడం, డిఫిడెన్స్ అంటే నమ్మకం లేని వాళ్ళు అనమాట, వాళ్ళ మీదనే వాళ్ళకు నమ్మకం లేకపోతే దాన్ని డిఫిడెన్స్ అంటూ ఉంటాం. సో కాన్ఫిడెంట్ డిఫిడెంట్ అంటూ ఉంటాం, ఓకేనా. సో కాన్ఫిడెంట్ అంటే వాడు నమ్మకం ఉండేవాడు, డిఫిడెంట్ అంటే నమ్మకం ఉండదు అనమాట వాడి మీద, రైట్. అది అప్రహెన్షన్ అంటే ఏంటండి, అప్రహెన్షన్ అంటే ఏంటంటే ఏదో బ్యాడ్ జరగబోతుంది అన్న ఫీలింగ్ అన్నమాట, ఓకేనా. ఫ్యూచర్లో ఏదో బ్యాడ్ జరగబోతుంది అన్న ఫీలింగ్, దాన్ని ఏమంటామంటే అప్రహెన్షన్ అంటూ ఉంటాం, ఓకేనా. అప్రహెన్షన్ అంటాం. నెక్స్ట్ డిస్క్వైట్. డిస్క్వైట్ ఉండడం అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే వరీ అవుతూ ఉండడం అని మీనింగ్, వరీ అవ్వడం అంటూ ఉంటాం, ఓకేనా. వరీ అవ్వడాన్ని ఏమంటామంటే డిస్క్వైట్. ఏమంటాం చెప్పండి, డిస్క్వైట్ అంటే సైలెంట్ కాకుండా సైలెంట్గా ఉండలేకపోవడం అనమాట, అంటే ఏదో వరీ అవుతూ ఉండడం, భయపడుతూ ఉండడం అని, యాంగ్జియస్గా ఉండడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి ఇది ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇవ్వండి, ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే సో 10 క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. సో EMRSలో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన 10 క్వశ్చన్స్ అంటే మీకు చెప్తున్నా కదా. సో మీరు EMRS సంబంధించి ఏదైనా సరే టైర్ 1లో కంపల్సరీ మనకి ఇంగ్లీష్ ఉంటుంది. సో TGT PGTలో మీరు కంపల్సరీ ఇంగ్లీష్లో క్వాలిఫై కూడా కావాలి, ఇంగ్లీష్లో కావాలి, హిందీలో కూడా కావాలండి క్వాలిఫై. 10 మార్క్స్ ఇస్తారు, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, ఓకేనా. సో మీకు ప్రిన్సిపల్ పోస్ట్లో ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ ఇవన్నిటికి మనకు సో టైర్ 1లో. టైర్ 2 ఏంటంటే మీ సపరేట్ స్పెషల్ సబ్జెక్ట్ అనమాట. టైర్ 2లోనేమో స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ ఉంటుంది. టైర్ 1లో మాత్రం ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట, ఓకేనా. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి, కంపల్సరీ అందరికి ఉంది కాబట్టి. సో ఇంగ్లీష్ తోటి చాలామంది జాబ్స్ కోల్పోతూ ఉంటారు అండి. క్వాలిఫై టైర్ 1 అనేది కంప్లీట్గా క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై అయితే అప్పుడు సో వాళ్ళు అక్కడ మీకు తీసుకుంటారు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే EMRS టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది. ఒక క్వశ్చన్ రైట్ అయితే 1 మార్క్ అండి, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/3, ఓకేనా, 1/3 మార్క్స్ పోతాయి. అంటే 3 క్వశ్చన్లు తప్పైంది అని 3 క్వశ్చన్లు తప్పైనాయి అంటే 1 మార్క్ పోయినట్టే. మళ్ళా నెగిటివ్ మార్కింగ్ ఉంది అక్కడ, ఓకేనా. దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్. వాటి అందుకే క్వాలిఫై కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సార్ 10 కదా నేనేమో ఒకటి పెట్టేస్తాను, 4, 5 కరెక్ట్ కావనుకుంటారు, కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంది అక్కడ 1/3 మళ్ళీ అది కూడా. సో 3 తప్పైనాయి అంటే ఒక రైట్ అయిన దాన్ని లేపేస్తారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో మీరు సబ్జెక్టు నేర్చుకోకపోతే మాత్రం వేస్ట్, కొట్టలేరు జాబ్ అయితే, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. సో మీకు బెస్ట్ అంటే బెస్ట్ క్లాస్ ఉంటాయి అండి, SSC లెవెల్ కంటెంట్ ఉంటుంది, అది వింటే చాలు మీరు అంతే. డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే తీసుకోండి.
3 months కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అంతే. ఓకే, సో మీకు ఇది సో బుక్ మాత్రం మీకు ఏంటంటే సో ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, బుక్ ఆర్డర్ చేసుకోండి, బుక్ పంపిస్తాం. మన దగ్గర అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, బుక్ స్టాల్స్లో మీ దగ్గర ఉంటే తీసుకోండి అక్కడ. రైట్, అదండి. సో ఇది మీకు ఏంటంటే ఈఎంఆర్ఎస్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా? సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఓకేనా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నేను ఇంకా చాలా వీడియోస్ అనేవి చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చేస్తాను, మోడల్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి, కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.